Audio not clear. ఇప్పుడు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, క్లియర్ ఇప్పుడు. నౌ ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, ఓకే. So I think today we need to start basics. Yes, okay. సో గైస్, ఇప్పుడు ఫస్ట్ మనకు మెయిన్గా మనము కాస్టింగ్ బేసిక్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం. బికాస్ మనకు ఓవరాల్గా పేపర్ 1 పేపర్ 2లో వచ్చేసి సెక్షన్ సి, పేపర్ 1లో వచ్చేసి సెక్షన్ బి, సి, డి, ఈ 4 సెక్షన్స్ కూడా మనకు కాస్టింగ్ గురించే ఉంటాయి. పేపర్ 2లో వచ్చేసి సెక్షన్ సి ఆల్మోస్ట్ 25% వెయిటేజ్ ఉంటుంది. ఇది మనకు వీటి వెయిటేజ్ అంతా కలిపి అరౌండ్ 50 to 60% ఉంటుంది, అరౌండ్ 50 ఐ థింక్. సో ఇంత పర్సెంట్ వెయిటేజ్ ఆల్మోస్ట్ బోత్ పేపర్స్తో కలిపి 75% ఆఫ్ వెయిటేజ్ కాస్టింగ్ ఉంటుంది. సో కాబట్టి ఆ కాస్టింగ్ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయాలి అంటే యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ బేసిక్స్. సో బేసిక్స్ మనం ఇన్డెప్త్గానే వెళ్తాం, బేసిక్స్ కూడా. సో మీరు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్, నో నీడ్ టు వరీ, నో నీడ్ టు మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి లైక్ ఎక్స్ట్రోవర్ట్స్. ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న డౌట్, మీకు ఏదైనా డౌట్ ఉందో, ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు అది సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎస్ యూ కెన్ టెక్స్ట్ ఆర్ యూ కెన్ స్పీక్, నో ఇష్యూ, ఏదైనా చేయొచ్చు మీరు. సో నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని నేను అర్థం చేసుకోగలను టాపిక్ రీచ్ అవుతుందో లేదా అన్నది. బట్ ఆన్లైన్లో మీరు ఉన్నారు అంటే దాని మీనింగ్ యూ షుడ్ బిహేవ్ లైక్ ఎక్స్ట్రావర్ట్, అల్ట్రా ఎక్స్ట్రావర్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు మీరుగా ఇన్వాల్వ్ అవ్వాలి, మీకు మీరుగా డౌట్ రైజ్ చేయాలి. ప్రతిసారి నేనే డౌట్ రైజ్ చేసి నేనే ఆన్సర్ చెప్తాను ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు అట్లీస్ట్ ఆఫ్లైన్లో ఉంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా క్లారిటీ వస్తుంది, పాయింట్ అర్థమైందా లేదా అన్నట్టు. సో మీరు ఆన్లైన్లో ఉంటారు కాబట్టి ఏ స్టెప్ అయినా సరే డెఫినెట్గా మీరే తీసుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో ఫస్ట్ కాస్ట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాస్ట్ అంటే ఏంటి? అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్. నువ్వు ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయాలి, ఫినిష్డ్ గుడ్స్, ఏ అనే ఫినిష్డ్ గుడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. నువ్వు దీనికోసం రా మెటీరియల్ కొనాలి, లేబర్కి పే చేయాలి, లేబర్స్తో వర్క్ చేయించాలి, సమ్ అదర్ ఎక్స్పెన్సెస్ కూడా కొన్ని ఉంటాయి. ఈ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని, రా మెటీరియల్ అవ్వచ్చు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్స్ అనే కాదు, లేబర్కి వేజెస్ పే చేయాలి ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా కలిపి ఓవరాల్గా దాన్ని కాస్ట్ అంటాం. సో అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకా ఇన్ ప్రొడ్యూసింగ్ ఏ ప్రోడక్ట్, ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసే టైంలో నువ్వు ఇంకర్ అయ్యే కాస్ట్. సేమ్ అలాగే అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఏ సర్వీస్, ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి నువ్వు ఏవైనా కాస్ట్లు ఇంకర్ అయ్యావా, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్, ఎక్స్పెన్స్ ఏమైనా ఇంకర్ అయ్యావా, దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కాస్ట్. సో మీరు సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ అనేది మనము మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. మ్యానుఫ్యాక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏదైతే ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతామో ఆ ఎక్స్పెన్సెస్ మొత్తాన్ని యాడ్ చేస్తే వీ కాల్ ఇట్ యాజ్ కాస్ట్. మరి కాస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ ప్రొసెసర్ ఆఫ్ అసర్టైనింగ్ ద కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ సర్వీస్ బీయింగ్ రెండర్డ్. కేస్ ఇప్పుడు మీరు రా మెటీరియల్ సమ్ కాస్ట్ ఇంకర్ అయ్యారు, లేబర్కి సమ్ కాస్ట్ ఇంకర్ అయ్యారు, అదర్ ఎక్స్పెన్సెస్ సమ్ కాస్ట్ ఇంకర్ అయ్యారు. ఏ దానికి ఎంతెంత అమౌంట్ ఇంకర్ అయ్యారు, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేది కాస్టింగ్. ఇట్ ఈస్ ఎ ప్రొసీజర్ ఆఫ్ అసర్టైనింగ్ ద కాస్ట్. ఆ కాస్ట్ ఎంత అయిందో క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేసే టెక్నికే కాస్టింగ్.
కాస్ట్ అంటే మనం ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్. ఆ ఎక్స్పెండిచర్లో ఏవి మాత్రమే యాడ్ చేయాలి, అన్నీ యాడ్ చేయాలా లేకపోతే కొన్ని వదిలేయాలా అనే పార్ట్స్ కొన్ని ఉంటాయి. దాని గురించి డిస్కస్ చేసేది కాస్టింగ్. లెట్స్ సే రా మెటీరియల్ 100 రూపీస్ పర్చేస్ చేసాము, అందులో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఉంది. మరి ఓన్లీ రా మెటీరియల్ కాస్టే తీసుకోవాలా లేదా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా యాడ్ చేయాలా, ఏవైనా ట్యాక్సెస్ ఉంటే వాటిని కూడా యాడ్ చేయాలా అని అసర్టైన్ చేసేది కాస్టింగ్. ఏవి యాడ్ చేయాలి ఏవి లెస్ చేయాలి తర్వాత చూద్దాం అన్నీ కూడా. సో ఓవరాల్గా ఎలా ఐడెంటిఫై చేస్తాం, అమౌంట్ని ఎలా ఐడెంటిఫై చేస్తామో చెప్పేది కాస్టింగ్. మరి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ప్రాసెస్ బిగినింగ్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో మీరు ఏదైతే ఎక్స్పెన్స్ ఇంకర్ అవుతారో ఎక్స్పెన్స్ ఇంకర్ అయినప్పుడు నోట్ డౌన్ రికార్డ్ చేస్తాం, దాన్ని సేల్ చేసిన తర్వాత వచ్చే ఇన్కమ్ని రికార్డ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ బిగినింగ్ విత్ ద రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ని క్యాలిక్యులేట్ చేస్తాం, ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అండ్ ఎండింగ్ విత్ ద ప్రిపరేషన్ ఆఫ్ పీరియాడికల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్. సో ఎక్స్పెండిచర్ని ఇన్కమ్ని రికార్డ్ చేస్తాం, రికార్డ్ చేసి దాని నుంచి ఒక అవసరమైన రిపోర్ట్స్ని జనరేట్ చేస్తూ ఉంటాం. పీరియాడికల్ స్టేట్మెంట్స్ అవ్వచ్చు, రిపోర్ట్స్ అవ్వచ్చు. ఇలా జనరేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నిక్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. ఇదంతా ఎందుకు చేస్తామంటే ఇది ఫైనల్ టు కంట్రోల్ ద కాస్ట్. మనం ఎప్పుడైతే కాస్ట్ గురించి నేర్చుకుంటామో మన కాన్సెప్ట్ అంతా కాస్ట్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద ఉంటుంది. కాస్ట్ కంట్రోలింగ్ అంటే కాస్ట్ మరీ మనం అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అమౌంట్ కాకుండా విత్ ఇన్ ద లిమిట్స్లో ఉండాలి అంటే వీ షుడ్ యూజ్ దట్ టెక్నిక్. సో ఫస్ట్ ఒకసారి ఇది రివైజ్ చేసేయండి గైస్. బిఫోర్ దట్ అందరితో బేసిక్ మెటీరియల్ ఉందా లేదా ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. బేసిక్ మెటీరియల్ ఉందా లేదా ఒకసారి టెక్స్ట్ చేయండి నాకు, ఎస్ఆర్ నో అని. బేసిక్ మెటీరియల్ ఎస్ నో. లలిత ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? టుడే ఓన్లీ, ఓకే. సో ఫర్ టైమ్ బీయింగ్ ఐ విల్ డూ వన్ థింగ్, ఐ విల్ షేర్ దిస్ బేసిక్ మెటీరియల్ ఇన్ యువర్ గ్రూప్. ఐ థింక్ మీకు ఇంకా గ్రూప్ ఫామ్ చేశారా? ఎస్, గ్రూప్ క్రియేట్ చేస్తారా మీకు? టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తారా చేయలేదా మీకు ఇంకా? ఒకసారి నాకు క్లారిటీ ఇవ్వండి. ఐ థింక్ ఇంకా క్రియేట్ చేయలేదు అనుకున్నా. యూఎస్ఏఎం ఏప్రిల్ బ్యాచ్ ఉందిగా. ఎస్, ఓకే, క్రియేట్ చేశారు కాబట్టి. లలిత మీరు టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నారా? ఒకసారి మీరు ఎవరితో జాయిన్ అయ్యి చూడండి, మేడంకి ఒకసారి మెసేజ్ చేసేయండి టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేయమని. అదే ఇంకా మిమ్మల్ని యాడ్ చేసినట్లేదు, ఈరోజు జాయిన్ అయ్యారు కదా. ఒకసారి ఇప్పుడు నేను మెటీరియల్స్ అయితే షేర్ చేస్తాను, మీరు క్లాస్ తర్వాత ఒకసారి ఆ గ్రూప్లో యాక్సెస్ అడిగి, మీరు యాడ్ అయ్యారనుకోండి, యూ కెన్ యాక్సెస్ దట్ మెటీరియల్. నేను మెటీరియల్ కూడా యాడ్ చేసేస్తాను. సో లలిత ఫాలో అప్ చేసుకుని మెటీరియల్ అన్నీ కూడా తీసేసుకోండి. గైస్ మిగతా వాళ్ళు ఐ థింక్ ఓకే కదా, అందరితో ఉన్నాయి ఐ థింక్. ఏవైనా నో ఆన్సర్స్ వచ్చాయా? ఎస్, ఐ థింక్ అందరితో ఉన్నాయి. ఎస్. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేసేయండి. కాస్ట్ అంటే ఏంటి, కాస్టింగ్ అంటే ఏంటి, కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటి. అఫ్కోర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ కాదు, బట్ డిఫరెన్స్ తెలిస్తే బెటర్. మనకు వీటి మీద ఏం క్వశ్చన్స్ ఉండవు, మనకు డిఫరెన్స్ తెలిస్తే బెటర్.
సో కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అంటే మనం ఇంకరే ఎక్స్పెండిచర్, కాస్టింగ్ అంటే మనము ఆ ఎక్స్పెండిచర్ని ఎలా అసర్టైన్ చేస్తామన్నది. కాస్ట్ అకౌంటింగ్ అంటే రికార్డింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ టు జనరేట్ ద పీరియాడికల్ రిపోర్ట్స్ ఆర్ స్టేట్మెంట్స్. ఇదంతా ఎందుకు చేస్తామంటే ఫర్ కంట్రోలింగ్ ద కాస్ట్. సో నౌ ఆబ్జెక్టివ్. అసలు ఎందుకు ఉంది కాస్ట్ అకౌంటింగ్ యొక్క పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్? అసర్టైన్మెంట్ ఆఫ్ కాస్ట్ టు డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ ఏ జాబ్ ప్రాసెస్. సింపుల్ చెప్పాలంటే కాస్ట్ని అసర్టైన్ చేయడానికి కాస్ట్ అకౌంటింగ్ యూజ్ చేస్తాం. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఏంటంటే టు ఐడెంటిఫై ద కాస్ట్, టు డిటర్మైన్ ద సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి అవ్వచ్చు, లేదా సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేయడానికి అవ్వచ్చు, డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అవ్వచ్చు. కాస్ట్ కంట్రోల్ అవ్వచ్చు, కాస్ట్ రిడక్షన్ అవ్వచ్చు. గైస్ కాస్ట్ కంట్రోల్ అంటే మనం ఇంకర్ అవుతున్న బడ్జెట్ కన్నా ఎక్కువ కాస్ట్ ఇంకర్ అవ్వకుండా చూసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ కంట్రోల్. లెట్స్ ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే 10 రూపీస్ అవుతుంది అనుకుందాం. 10 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వకుండా కాస్ట్ని కంట్రోల్ చేయాలి, అంటే 10 రూపీస్ క్రాస్ అవ్వకుండా. దట్ ఈస్ కాస్ట్ కంట్రోల్. సింపుల్గా మన లాంగ్వేజ్లో చెప్పాలంటే దానికి ఇన్డెప్త్ మీనింగ్ ఉంది, ఇన్డెప్త్ మీనింగ్ తర్వాత చూద్దాం. సో కాస్ట్ రిడక్షన్ అంటే మనం ఇంకర్ అవుతున్న కాస్ట్ కన్నా తక్కువ కాస్ట్లోనే ప్రోడక్ట్ని కంప్లీట్ చేయడం. సో 10 రూపీస్ అవుతుందని తెలుసు, దీన్ని 9 రూపీస్తో ఎలా కంప్లీట్ చేయాలని కొన్ని టెక్నిక్స్ యూస్ చేయాలి మనం. కాస్ట్ కంట్రోల్ అంటే 10 రూపీస్ క్రాస్ అవ్వకుండా ఎలాంటి కంట్రోల్స్ తీసుకోవాలన్నది. కాస్ట్ రిడక్షన్ అంటే 10 రూపీస్ అవుతుంది అనుకున్నాం, దాన్ని 9 రూపీస్తో ఎలా కంప్లీట్ చేయాలి నెక్స్ట్ సైకిల్కి, నెక్స్ట్ ఇయర్కి. దట్ ఈస్ కాల్డ్ కాస్ట్ రిడక్షన్ టెక్నిక్స్. సో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ నేర్చుకుంటాం మన తర్వాత. అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఈచ్ యాక్టివిటీ. కాస్టింగ్లో ఒక రూల్ ఉంటుంది, మీరు ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేసినా, ఏ టైప్ ఆఫ్ వర్క్ చేసినా దాంట్లో డెఫినెట్గా మీకు ప్రాఫిట్ ఉంది అంటే మాత్రమే మీరు యాక్టివిటీ చేయాలి, అదర్వైజ్ యాక్టివిటీని చేయడం కరెక్ట్ కాదు. అలా ప్రతి ఒక్క యాక్టివిటీలో ప్రాఫిట్ ఉందా లేదా, ఆ ప్రాఫిట్ని ఎలా అసర్టైన్ చేయాలన్న దాంట్లో కూడా కాస్ట్ అకౌంటింగ్ కాస్ట్ అకౌంటింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. అసిస్టింగ్ మేనేజర్ ఇన్ డిసిషన్ మేకింగ్. అల్టిమేట్గా డిసిషన్ మేకింగ్లో మేనేజర్స్కి హెల్ప్ చేస్తుంది, మేనేజ్మెంట్కి. సో మనకు అకౌంట్స్కి కాస్టింగ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, అకౌంట్స్ అనేది మనకు రియాలిటీలో జరిగిన ట్రాన్సాక్షన్స్కి అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. లైక్ సే బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి ఇవి. కాస్టింగ్ ఏంటి అంటే ఇంకా ఏమీ హ్యాపెన్ అవ్వకుండా ముందే ప్రతిదీ ఎస్టిమేట్ చేయాలి, ఎస్టిమేషన్. కాస్టింగ్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎస్టిమేషన్ ఎక్కువ ఉంటుంది. అకౌంట్స్లో 100% యాక్చువల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఒక డేటా జరిగిన తర్వాత ఆ డేటా మీద మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. కాస్టింగ్లో అలా కాదు, ఇంకా అసలు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయ్యిండదు, అయినా సరే కాస్ట్ని మనము ఎస్టిమేట్ చేయాలి, ఎన్ని యూనిట్స్ సేల్ అవుతాయో ఎస్టిమేట్ చేయాలి. ప్రతిదీ కూడా గెస్సింగ్ ఉంటుంది కాస్టింగ్లో. సో అలాంటి టైంలో డిసిషన్ మేకింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ ప్రాపర్ డిసిషన్ మేకింగ్ తీసుకోవాలి. అలాంటి డిసిషన్ మేకింగ్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. సో జస్ట్ వన్ టైం చదివేసేయండి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. గైస్ ఇవన్నీ జస్ట్ బేసిక్స్, ఎగ్జామినేషన్ పాయింట్లో ఇవి ఎక్కువ రావు, అంటే థియరీ చెప్తున్నా, థియరీ ఎక్కువ రాదు ఇది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లమేటిక్ స్టార్ట్ అవుతుంది బేసిక్స్లో కూడా. అక్కడి నుంచి మీకు 1 by 1 కంటెంట్ అని డెవలప్ చేస్తూ వెళ్ళాలి మెల్లగా. బట్ బిఫోర్ దట్ యూ షుడ్ బి రెస్పాన్సివ్, షుడ్ బి వెరీ ఇంటరాక్టివ్. ఏ డౌట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుని ట్రై చేయండి. సో గైస్ మే ఐ నో యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో దట్ నేను మీకు యూఎస్సిఎంఏ ఏ విధంగా ఎక్కువ హెల్ప్ అవుతుందో క్లారిటీ ఇస్తాను. మే ఐ నో యువర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి టెక్స్ట్ చేసేయండి. ఎవ్రీ వన్ షుడ్ ఇంటరాక్ట్. నేను టెక్స్ట్ కూడా చేయలేను అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యి వేస్ట్. సారీ టు యూజ్ దిస్ వర్డ్. మీరు ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవ్వాలి. ఇంటరాక్ట్ అయితేనే కాస్త కంటెంట్ ఏంటో మీకు అర్థమవుతుంది, డౌట్స్ వస్తాయి. ఆన్లైన్కి అటెండ్ అయినందుకు కొంచెం యూజ్ అయినా ఉంటుంది. ఓన్లీ 3. వాట్ అబౌట్ రిమైనింగ్? గైస్ నేను ఓన్లీ 2-3 క్లాసెస్ మాత్రమే ఇంటరాక్ట్ అవ్వండి, రెస్పాండ్ అవ్వండి అని చెప్తాను. సారీ టు యూజ్ దిస్.
నేను డెఫినెట్గా మీరు ఇలాగే సైలెంట్ ఉన్నారంటే ఖచ్చితంగా క్లాస్లో నుంచి గ్రూప్లో రిమూవ్ చేసేస్తాను నేను. డౌటే లేదు. ఆన్లైన్ మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు రెస్పాండ్ అవ్వనప్పుడు. లలిత బీకామ్ బీబీఏ కంప్లీటెడ్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ బీఏ హెచ్సిపి, ఓకే. బీకామ్ డిగ్రీ కంప్లీటెడ్, డిగ్రీ కంప్లీట్ అయింది, ఓకే. సో గైస్ ఆల్మోస్ట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు మిగతా స్టూడెంట్స్కి మీకు యూఎస్ఎంఏ సర్టిఫికేషన్ అనేది ఎలా యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. మిగతా స్టూడెంట్స్ జనరల్గా మీకు ఇంటర్వ్యూలో వస్తున్నప్పుడు జస్ట్ 1 minute. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, సో మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్గా అక్కడ మీతో పాటు చాలామంది డిగ్రీ స్టూడెంట్స్ వస్తారు. సో మరి వాళ్ళకు మీకు డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే, వెన్ యూ హ్యావ్ సమ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, ఏదో ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందనుకోండి, అది యూఎస్ఏఎంఏ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నాట్ ఓన్లీ యూఎస్ఏఎంఏ. ఏ ప్రొఫెషనల్ కోర్స్ సర్టిఫికేట్ మీకు యాడ్ ఆన్గా ఉన్నా డెఫినెట్గా మీరు ఆటోమేటిక్గా షార్ట్ లిస్ట్ అవుతారు. ఎందుకంటే రియాలిటీలో మనకు మీరు రెజ్యూమ్ సెండ్ చేసిన తర్వాత మీలాగా వేలల్లో సెండ్ చేస్తారు. ఒక కంపెనీ ఒక వేకెన్సీకి అల్టిమేట్గా వేలలో రెజ్యూమ్స్ వస్తాయి. ఆ రెజ్యూమ్స్ అన్నింటిలో కూడా మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ షార్ట్ లిస్ట్ వస్తుంది రెజ్యూమ్లో ఏటీఎస్ సాఫ్ట్వేర్స్ అని యూస్ చేస్తారు. ఒకటి ఏటీఎస్ సాఫ్ట్వేర్. సో ఆటోమేటిక్ సంథింగ్ అది ఏదో ఉంటుంది నేమ్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఐటీ వర్డ్ అది. సో ఏటీఎస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మనకి ఏదైతే జాబ్ ఉందో ఆ జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా ఎవరైతే కీవర్డ్స్ ఉన్నాయో రెజ్యూమ్లో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేస్తుంది, మిగతా వాళ్ళని ఆటోమేటిక్గా రిజెక్షన్ మెయిల్ పంపించేస్తుంది వాళ్ళకి. సో ఏటీఎస్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసే సాఫ్ట్వేర్ అది. మనం సెండ్ చేసే రెజ్యూమ్ని షార్ట్ లిస్ట్ చేసే సాఫ్ట్వేర్. అంటే ఏ హ్యూమన్ బీయింగ్ కూడా చెక్ చేయడు మీ రెజ్యూమ్ని. ఫస్ట్ కంపెనీ యూస్ చేసే ఏ రెజ్యూమ్ కూడా మీరు ఏ హ్యూమన్ బీయింగ్ చెక్ చేయడు డైరెక్ట్గా. కంపెనీ యూస్ చేసే ఏటీఎస్ సాఫ్ట్వేరే ఆటోమేటిక్గా అన్నిటినీ షార్ట్ లిస్ట్ చేసి పంపిస్తుంది. అంటే ఇనిషియల్ స్టేజ్లో మీరు సర్వే అవ్వాలి అంటే ఖచ్చితంగా మీ రెజ్యూమ్లో వీలైనన్ని ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ప్రాపర్ టర్మినాలజీ ఉండాలి. అందులో వన్ ఆఫ్ ది టర్మినాలజీ ఖచ్చితంగా మనకు బీకామ్ వాళ్ళకు అవ్వచ్చు, ఆ డిగ్రీ ఏది చేసినా ఓకే, ఆల్మోస్ట్ డిగ్రీ ఏది చేసినా ఓకే, వాళ్ళందరికీ యూజ్ అయ్యేది ఎక్కువ ఏదైనా ఉందంటే అది కూడా షార్ట్ టైంలో ఖచ్చితంగా యూఎస్ఏఎంఏ కోర్సు. సో దీనివల్ల మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది పెరుగుతాయి డెఫినెట్గా. నేను ఒకేసారి జాబ్ సెలెక్ట్ అవుతాను అనట్లేదు, గుర్తుంచుకోండి. నేను జాబ్ సెలెక్ట్ అవుతాను అనట్లేదు. జాబ్ సెలెక్షన్ అనేది మన స్కిల్ మీద డిపెండ్ అవుతుంది. తర్వాత ఫస్ట్ మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలి. జాబ్స్లో షార్ట్ లిస్ట్ అవ్వాలి అంటే డెఫినెట్గా మనకు ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఉండడం అనేది ఆల్వేస్ అడ్వాంటేజ్ అది. సో మీరు తెలిసి తీసుకున్నారో తెలియక తీసుకున్నారో తెలియదు కానీ యూఎస్ఏఎంఏ డెఫినెట్గా మీరు షార్ట్ లిస్ట్ అవ్వడానికి అవ్వచ్చు, లేదా మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు టాప్లో ఉండడానికి అవ్వచ్చు. ఖచ్చితంగా ఈ ప్రొఫెషనల్ కోర్స్ అనేది మీకు యూజ్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది డెఫినెట్గా. సో కాబట్టి టైం టు టైం ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవడం ట్రై చేయండి. ఏవి పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? వస్తూ మీకు హవర్స్ పెరుగుతాయి. మేబీ ఈ వీక్ మాత్రమే ఇలా ఉంటుంది. ఫ్రమ్ నెక్స్ట్ మండే ట్యూస్డే ఆన్వర్డ్స్ నెక్స్ట్ వీక్లో మొత్తానికి అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. సో డైలీ 3-4 అవర్స్ క్లాసెస్ పడితే ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి కొన్నిసార్లు. సో కాబట్టి ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేసుకునేలా ప్లాన్ చేసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ అయిపోయింది, అడ్వాంటేజెస్ అయిపోయింది. అడ్వాంటేజెస్ చెప్పాలి గైస్. ఆబ్జెక్టివ్స్ అడ్వాంటేజెస్ రెండు ఒకటే. కాస్ట్ అకౌంటింగ్ యూస్ చేయడంలో అడ్వాంటేజెస్ ఏంటి? యూ కెన్ డిటర్మైన్ ద కాస్ట్, హెల్ప్స్ ఇన్ కాస్ట్ రిడక్షన్, ఆల్రెడీ చెప్పుకున్న పాయింటే. ప్రోడక్ట్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఈచ్ ప్రోడక్ట్ మీద ప్రాఫిట్ ఎంత వస్తుందో అనలైజ్ చేయొచ్చు. డిటర్మినేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ వేరియన్స్ అనాలిసిస్. ఇది P1లో వస్తుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. P2లో సంబంధం లేదు, ఇది P1లో అక్కడ వస్తుంది, అక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం P1. సో ఫర్ టైమ్ బీయింగ్ ఆబ్జెక్టివ్స్ అన్నా అడ్వాంటేజెస్ అన్నా ఒకటే. లిమిటేషన్స్ చూడండి, ఇది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ నాట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, జస్ట్ టు డూ ద
అవేర్నెస్ అబౌట్ ద కాస్టింగ్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. డెఫినెట్గా కాస్ట్ అకౌంటింగ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్స్ని పర్చేస్ చేయాలి, దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం తెలియాలి. సో ఈ సాఫ్ట్వేర్స్ని హ్యాండిల్ చేయాలంటే మనలాంటి ఎక్స్పర్ట్స్ పర్సన్స్ కావాలి. ఎవరంటే వాళ్ళు ఖచ్చితంగా యూస్ చేయలేరు, ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ అయితే మాత్రమే ఆ సాఫ్ట్వేర్ని హ్యాండిల్ చేయగలరు. అల్టిమేట్గా స్కిల్డ్ పర్సన్స్ జాబ్లో ఉండాలి అంటే దే విల్ డిమాండ్ మోర్ శాలరీ, కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. రిక్వైర్మెంట్ ఆఫ్ రికన్సిలియేషన్. గైస్ మనము కాస్ట్ అకౌంటింగ్లో లెట్సే రెంట్ పే చేసామనుకోండి, రెంట్ పే చేసినట్లు అకౌంట్స్లో P&L అకౌంట్లో రెంట్ పేడ్ అని రాసుకుంటాం, కాస్టింగ్లో కూడా రెంట్ పేడ్ అని రాసుకుంటాం. అంటే ఫస్ట్ మనము ఒకే వర్క్ని డూప్లికేషన్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లిమిటేషన్ ఆఫ్ కాస్టింగ్. ఆల్రెడీ మనం అకౌంట్స్లో ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నామో సేమ్ డేటాని అగైన్ కాస్టింగ్లో కూడా ఎంటర్ చేస్తున్నాం. డూప్లికేషన్ డేటాని మనం ఎంటర్ చేస్తున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లిమిటేషన్. ప్లస్ మనం కాస్టింగ్లో కొన్ని రూల్స్ ఫాలో అయ్యి అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం, అకౌంట్స్లో కొన్ని రూల్స్ ఫాలో అయ్యి అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. అంటే నార్మల్గా అకౌంట్స్లో అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి, ఆ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ P&L అకౌంట్ అన్ని ప్రిపేర్ చేస్తాం. బట్ ఇక్కడ కాస్టింగ్లో సపరేట్గా కొన్ని రూల్స్ ఉంటాయి. ఏదన్నీ కాస్ట్గా ట్రీట్ చేయాలి, ఏదన్నీ రెవెన్యూగా ట్రీట్ చేయాలి, ఏ కాస్ట్ని యాడ్ చేయాలి, ఏ కాస్ట్ని యాడ్ చేయకూడదు, ఇలాంటి రూల్స్ కొన్ని ఉంటాయి. సో మనం 2 డిఫరెంట్ సెట్ ఆఫ్ రూల్స్ని బేస్ చేసుకుని అకౌంట్స్లో ప్రాఫిట్ ఐడెంటిఫై చేస్తాం, కాస్టింగ్లో సపరేట్ ప్రాఫిట్ని ఐడెంటిఫై చేస్తాం. సో కాస్టింగ్లో ఫాలో అయ్యే రూల్స్ వేరు, అకౌంట్స్లో ఫాలో అయ్యే రూల్స్ వేరు, కాబట్టి రెండిట్లో వచ్చే ఆన్సర్స్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. అకార్డింగ్ టు అకౌంట్స్ వచ్చే ఆన్సర్ డిఫరెంట్ ఉంటుంది, అకార్డింగ్ టు కాస్టింగ్ వచ్చే ఆన్సర్ ప్రాఫిట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనేది వీ షుడ్ రికన్సైల్, మనం రీజన్ ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ రికన్సిలియేషన్. లాస్ట్ వన్ ఇన్ఎఫిషియన్సీ. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కాస్టింగ్లో మనం చేసేది ఎస్టిమేషన్, నాట్ యాక్చువల్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం కాస్టింగ్లో చేసేది ఎస్టిమేషన్. దానివల్ల కాస్టింగ్లో సమ్ ఫ్యాక్టర్స్ వల్ల ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది కాస్టింగ్లో కంపేర్ టు అకౌంట్స్. ఎందుకంటే అకౌంట్స్లో మనం చేసేది యాక్చువల్ డేటాను బేస్ తీసుకొని ప్రిపేర్ చేస్తాం. బట్ అకౌంట్స్ అనేది యాక్చువల్స్ కాదు, ఎస్టిమేషన్. ముందు ప్రతిదీ కూడా బిఫోర్ ప్రొడక్షన్ మనం ఎస్టిమేట్ చేసి ప్రతి రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాం. సో దానివల్ల ఇన్ఎఫిషియన్సీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ లిమిటేషన్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. జస్ట్ ఒకసారి చదివేసేయండి, జస్ట్ రివైజ్ ఇట్. సో గైస్ ఫస్ట్ కాస్ట్ అంటే ఏంటో చూసాం, తర్వాత కాస్టింగ్ అంటే ఏంటో చూసాం, తర్వాత కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో చూసాం, ఆబ్జెక్టివ్స్ చూసాం, అడ్వాంటేజెస్ చూసాం, లిమిటేషన్స్, నథింగ్ బట్ డిసడ్వాంటేజెస్. నౌ
మీ మెయిన్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, కాస్ట్. సో గాయస్, కాస్ట్లో మనకు మెయిన్గా 2 కేటగిరీస్ ఆఫ్ కాస్ట్లు ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ వేరియబుల్ కాస్ట్. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ వేరియబుల్ కాస్ట్. సో ఎస్, ఓకే, we need to differentiate what is fixed cost, what is variable cost. సో ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని మనం డిఫరెన్షియేట్ చేయాలి. లెట్స్ సే దిస్ ఈజ్ మై ఫ్యాక్టరీ. ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి యూస్ చేసే ఫ్యాక్టరీ. దీనికి వీ నీడ్ టు పే రెంట్ ఎవ్రీ మంత్. లెట్స్ సే 1000 రూపీస్ అనుకుందాం. 1000 రూపీస్ రెంట్ పే చేయాలి. సో నేను ఫినిష్డ్ గుడ్స్, దట్ ఈస్ ఏ అనే ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈచ్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ ఏని ప్రొడ్యూస్ చేయాలంటే నాకు రా మెటీరియల్ కాస్ట్ లెట్స్ సే 10 రూపీస్ అవుతుంది. అంటే ఒక యూనిట్ ఆఫ్ ఏ ప్రొడ్యూస్ చేయాలంటే నేను దాని మీద రా మెటీరియల్ని పర్చేస్ చేయాలి, దానికోసము దానికి 10 రూపీస్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 కేసెస్తో మనం 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చెప్పాను ఇప్పుడు నేను. ఒకటి 1000 రూపీస్, ఒకటి 10 రూపీస్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అని డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తాం? లెట్స్ సే నేను 3 కేసెస్ తీసుకుంటున్నా. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. 3 కేసెస్. కేస్ 1, నేను ఓన్లీ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. కేస్ 2, 100 యూనిట్స్ అనుకుందాం. కేస్ 2, 200 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. కేస్ 3, 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను. సో మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే రెంట్ అన్నది ఖచ్చితంగా ఎంత పే చేయాలి? 1000 పే చేస్తాం. మీరు తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారని తక్కువ రెంటు, ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారని ఎక్కువ రెంటు ఎవరు అడగరు, రైట్? సో మీరు తక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే తక్కువ రెంటు, ఎక్కువ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువ రెంట్ అనే కాన్సెప్ట్ ఏముండదు. మీరు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే ఖచ్చితంగా 1000 రూపీసే పే చేయాలి. దీంతోపాటు రా మెటీరియల్ కాస్ట్ కూడా ఇంకా అవుతారు. ఇప్పుడు మీరు 1 kg ఒక ప్రోడక్ట్కి 10 రూపీస్ అయితే 100 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఎంత అవుతుంది? 1000 రూపీస్ అవుతుంది. ఈచ్ యూనిట్కి 10 రూపీస్. అలా మీరు 100 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తారు. సో 10 × 100, 1000. నెక్స్ట్ 200 ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. సో 200 × 10, 2000 రూపీస్ రా మెటీరియల్ కాస్ట్. తర్వాత 500 × 10, 5000 రూపీస్ రా మెటీరియల్ కాస్ట్. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని మనము ఏది ఫిక్స్డ్ కాస్ట్, ఏది వేరియబుల్ కాస్ట్ అనలైజ్ చేయాలి. నంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. 100 నుంచి 200, 200 నుంచి 500. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే, డిక్రీజ్ అయినా సరే, వీఆర్ పేయింగ్ సమ్ ఫిక్స్డ్ మనీ. కాన్స్టాంట్గా ఒకటే మనీ పే చేస్తున్నాం, ఫిక్స్డ్ మనీ. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనం కాన్స్టాంట్ పేమెంట్స్ చేస్తున్నాము అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎ ఫిక్స్డ్ కాస్ట్. సో నౌ వీ కెన్ కాల్ రెంట్ యాజ్ అ ఫిక్స్డ్ కాస్ట్. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే, డిక్రీజ్ అయినా సరే, ఒకే అమౌంట్ని అలాగే పే చేస్తున్నాము, కాన్స్టాంట్గా పే చేస్తున్నాం అంటే దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్.
నెక్స్ట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 100 నుంచి 200, 200 నుంచి 500కి ఇంక్రీజ్ అయ్యాయి. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ 1000, 2000, 5000. సో మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందా? దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. సో రా మెటీరియల్ మనము వేరియబుల్ కాస్ట్ అనొచ్చు. సో ఎలా డిసైడ్ చేస్తాను నేను? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా డిక్రీజ్ అవుతున్నా పేమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది అంటే ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డిక్రీజ్ అవుతున్నప్పుడు ప్రపోర్షనేట్గా రా మెటీరియల్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది అంటే వీ కాల్ ఇట్ యాజ్ వేరియబుల్ కాస్ట్. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఫిక్స్డ్ కాస్ట్ ఏది వేరియబుల్ కాస్ట్ క్లారిటీ వచ్చిందో ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి. వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండేది ఫిక్స్డ్ కాస్ట్. సో టైం టు టైం నెంబర్ ఆఫ్ యూనిట్స్తో ప్రపోర్షనేట్గా చేంజ్ అయ్యేది వేరియబుల్ కాస్ట్. జస్ట్ ఒకసారి క్లారిటీ ఇచ్చేసి ఒకసారి రివైజ్ చేయండి. అది ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్. సో గైస్ మిగతా వాళ్ళు అర్థం కాకపోతే అట్లీస్ట్ అర్థం కాలేదన్న పాయింట్ అయినా హైలైట్ చేయాలి. ఎందుకు అంటే వెన్ యూ కమ్ టు ద ప్రొఫెషనల్ కోర్స్ డెఫినెట్గా మీ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండాలి. ఫ్యాకల్టీ మీ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా A to Z స్పూన్ ఫీడింగ్ అయితే చేయించండి డెఫినెట్గా. యూ షుడ్ బీ రెస్పాన్సిబుల్. ఓకేనా? అఫ్కోర్స్ అందరూ రెస్పాండ్ అవుతున్నారు, నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నా. దెర్ విల్ బీ 1 or 2 స్టూడెంట్స్ హూ విల్ నాట్ రెస్పాండ్ అట్ ఆల్. రెస్పాండ్ అవ్వరు, ఏదో రోజు కాల్ చేస్తే నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదంటారు. ఎప్పుడో కాల్ చేసి కాన్సెప్ట్ అర్థం అవడం చెప్పడం కన్నా అర్థం అవ్వలేదని చెప్తే ఇంకా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తాం కదా. అది నా పాయింట్. ఎందుకంటే ఇప్పుడే కాన్సెప్ట్ అర్థం అవ్వనిది ఖచ్చితంగా అప్పుడు అర్థమవుతుందన్న గ్యారంటీ లేదు. సో గైస్ ఓన్లీ 2 points. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఫిక్స్డ్ అమౌంట్ ఏదైనా పే చేస్తున్నారా, కాన్స్టెంట్ అమౌంట్స్ ఏమైనా పే చేస్తుంటే ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్. అలా కాకుండా నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్న ప్రతిసారి అమౌంట్ ఇంక్రీజ్ అవ్వడం, నంబర్ ఆఫ్ యూనిట్స్ డిక్రీజ్ అవుతున్న ప్రతిసారి అమౌంట్ డిక్రీజ్ అవ్వడం చేస్తుంటే ఇట్ ఈస్ వేరియబుల్ కాస్ట్. సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సెగ్రిగేట్ ద ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. ఇప్పుడు దాన్ని ఇంకాస్త ఎక్స్టెన్షన్ చేస్తున్నాను నేను. కాస్ట్లో 2 categories ఉంటాయి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. అగైన్ మనము ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందో చెప్పాలి, ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఏమవుతుందో చెప్పాలి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుందో చెప్పాలి, వేరియబుల్ కాస్ట్ టోటల్ ఏమవుతుందో చెప్పాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ మీకు తెలిసిన పాయింట్స్ రాసేయండి. టోటల్ వాల్యూస్ తెలుసు కదా, 1000 చేంజ్ అవుతున్నది. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ బట్ ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ మన ఎగ్జాంపుల్లో 1000 రూపీస్. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. మీరు ఎన్ని యూనిట్స్ అయినా ప్రొడ్యూస్ చేయండి, ఎన్ని యూనిట్స్ అసలు ప్రొడ్యూస్ చేయకుండా అసలు 1 యూనిట్ కూడా ప్రొడ్యూస్ చేయకపోయినా పర్లేదు, ఆల్వేస్ కాన్స్టెంట్గానే ఉంటుంది. మన ఎగ్జాంపుల్లో ఇట్ ఈస్ 1000 రూపీస్. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. నౌ వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ మీరు అబ్జర్వ్ చేయండి. 100 ఉన్నప్పుడు 1000 రూపీస్ అయింది, 200 ఉన్నప్పుడు 2000 అయింది, 500 ఉన్నప్పుడు 5000 అయింది. అంటే మన ఎగ్జాంపుల్లో 1000 to 2000 to 5000 to 5000. Nothing but variable cost in total always changes. ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ అనేది ఆల్వేస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మరి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చూడండి, నథింగ్ బట్ పర్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీస్. పర్ యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ 10 రూపీస్. మీరు ఎన్ని యూనిట్స్ అయినా ప్రొడ్యూస్ చేయండి, ఈచ్ యూనిట్ మీద మీరు 10 రూపీస్ ఇంకర్ అవ్వాల్సిందే. అంటే మీరు 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 10 into 10, 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే 100 into 10. సో నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అవుతున్నా సరే పర్ యూనిట్ కాన్స్టెంట్గానే ఉంటుంది. కాబట్టి వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఇది ఏ విధంగా కూడా చేంజ్ అవ్వదు. సో ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్లో చేంజ్ అవ్వదు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్లో చేంజ్ అవ్వదు. ఎందుకంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేసినా సరే ఈచ్ యూనిట్ మీద మీరు ఇంకర్ అయ్యే కాస్ట్, అందుకే పర్ యూనిట్ అంటున్నాం. ఈచ్ యూనిట్ మీద మీరు ఇంకర్ అయ్యే కాస్ట్ అనేది 10 రూపీస్గానే ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ సెట్ టు బి కాన్స్టెంట్.
నా ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇది ఎలా వస్తుంది? వెరీ సింపుల్. మీకున్న ఫిక్స్డ్ కాస్ట్ 1000, మీరు 10 యూనిట్స్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమైందో చూడండి ఒకసారి. 1000 డివైడెడ్ బై 100 10 రూపీస్. 1000 డివైడెడ్ బై 100 10 రూపీస్. నెక్స్ట్ 2000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు, 200 యూనిట్స్. సో 1000 రూపీస్ డివైడెడ్ బై 200 5 రూపీస్. నెక్స్ట్ 500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 1000 డివైడెడ్ బై 500 యూనిట్స్. సింపుల్ చెప్పాలంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై నంబర్ ఆఫ్ యూనిట్స్, విల్ గెట్ 2 రూపీస్. అంటే 10 5 2 10 5 2. సో ఇట్ ఈజ్ ఆల్సో చేంజెస్. నంబర్ ఆఫ్ యూనిట్స్ 100 నుంచి 200కి ఇంక్రీజ్ అవుతున్నాయి, 200 నుంచి 500కి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ కూడా చేంజ్ అవుతుంది. కాకపోతే ఏ రిలేషన్షిప్లో చేంజ్ అవుతుందంటే ఇండైరెక్ట్ రిలేషన్షిప్. ఎందుకు ఇండైరెక్ట్ రిలేషన్షిప్ అంటున్నానంటే మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతుంది. కాబట్టి దెర్ ఈజ్ ఇన్వర్స్ రిలేషన్షిప్. అదే వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ అనుకోండి, డైరెక్ట్ రిలేషన్షిప్. మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే టోటల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. 200కి 2000, 500కి 5000 అలా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది డైరెక్ట్ రిలేషన్షిప్, ఇది ఇండైరెక్ట్ రిలేషన్షిప్. సో దీన్నే మనము కాస్ట్ బిహేవియర్ అంటాం. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ద ఎంటైర్ యూఎస్సిఎంఎస్ సిలబస్, కాస్టింగ్ క్వశ్చన్స్. ఇది లేకపోతే సగం కాన్సెప్ట్స్ అర్థం కావు మీకు ఆల్మోస్ట్. మనం నెక్స్ట్ స్టార్ట్ చేసే సెక్షన్ సి, సగం కాన్సెప్ట్ అర్థం కాదు ఇది లేకపోతే. సో ఒకసారి నోట్ డౌన్ చేయండి, అవసరమైతే నోట్ డౌన్ చేసి క్లియర్గా రివైజ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. నోట్ ఇట్ డౌన్స్ వన్స్ క్లియర్లీ. రన్నింగ్ నోట్స్ మ్యాండేటరీ. రన్నింగ్ నోట్స్ లేకపోతే ఎవరు కాపాడలేరు, ముందే చెప్తున్నా. సిలబస్ అంతా అయిన తర్వాత ఫస్ట్ నుంచి మరి రాసుకుంటూ కూర్చుంటారు. క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి ఒకసారి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నో ఇష్యూ. పర్ఫెక్ట్. సో దీన్ని మనము కాస్ట్ బిహేవియర్ అంటాం. సో దట్ ఎప్పటికీ గుర్తుండాలి ఆ కాన్సెప్ట్. సో కాస్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఇట్ రిమైన్స్ ఇన్ కాన్స్టాంట్ ఇన్ టోటల్. సో రిగార్డ్లెస్ ఆఫ్ చేంజ్ ఇన్ యాక్టివిటీ. గైస్ చేంజ్ ఇన్ యాక్టివిటీ మీన్స్ సింపుల్ చెప్పాలంటే ఇక్కడ క్వాంటిటీ, నంబర్ ఆఫ్ యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా రిగార్డ్లెస్ ఆఫ్ క్వాంటిటీ ఇట్ విల్ బి రిమైన్స్ కాన్స్టాంట్ ఇన్ టోటల్.
విత్ ఇన్ ద రిలవెంట్ రేంజ్. రిలవెంట్ రేంజ్ అంటే దానికి ఒక డిఫరెంట్ స్టోరీ ఉంది, ఆ డిఫరెంట్ స్టోరీ తర్వాత చూద్దాం. ఫర్ టైం బీయింగ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే కాన్స్టాంట్గా ఉంటుంది. దట్ టు ఇన్ టోటల్. పర్ యూనిట్ అయితే చేంజ్ అవుతుంది, మనం మాట్లాడుతుంది ఇన్ టోటల్ వాల్యూలో కాన్స్టాంట్గా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి అగైన్, కమిటెడ్ కాస్ట్, డిస్క్రిషనరీ కాస్ట్ అని చెప్పేసి. వాట్ ఈజ్ మీన్ బై కమిటెడ్ కాస్ట్? రిజల్టెడ్ ఫ్రమ్ ద ప్రయర్ మేనేజ్మెంట్ డిసిషన్. లెట్స్ సే ఐఎమ్ ద మేనేజర్ ఆఫ్ ద కంపెనీ. జాన్వర్లో నేను మేనేజర్గా ఉన్నాను. సో జాన్వర్లోనే మనకు ఫ్యాక్టరీకి సంబంధించి రెంట్ ఎంత పే చేయాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాను. జాన్వర్లో ఎంటర్ అయ్యాను. ఫర్ సే లెట్స్ సే మంత్లీ 1 lakh. ఫిబ్రవరి వర్క్ చేశాను నేనే. మార్చ్లో నేను రిజైన్ చేశాను. నా ప్లేస్లో ఇంకో పర్సన్ వచ్చాడు, న్యూ మేనేజర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు న్యూ మేనేజర్ కూడా రెంట్ ఎంత పే చేయాలంటే ఖచ్చితంగా 1 lakh పే చేయాలి. సో న్యూ మేనేజర్ దాన్ని ఏమన్నా అవాయిడ్ చేయగలడంటే హీ కెనాట్ అవాయిడ్, బికాస్ ప్రీవియస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్రెడీ కమిటెడ్ టు పే 1 lakh. ప్రీవియస్ మేనేజర్ ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాడు 1 lakh పే చేస్తానని చెప్పేసి. సో ఆల్రెడీ ఒక సిగ్నేచర్ సైన్ ఇచ్చేసాడు, సింపుల్ చెప్పాలంటే అప్రూవల్ ఇచ్చేసాడు. నేను మంత్లీ 1 lakh పే చేస్తాను నెక్స్ట్ 1 year అని చెప్పేసి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చేసాడు. సో వెన్ ప్రీవియస్ మేనేజర్ కమిటెడ్ ఫర్ ద ఫిక్స్డ్ అమౌంట్, దెన్ న్యూ మేనేజర్ కెనాట్ అవాయిడ్ ఇట్. న్యూ మేనేజర్ వేటినైతే అవాయిడ్ చేయలేడో, వేటినైతే కంట్రోల్ చేయలేరో వాటిని కమిటెడ్ కాస్ట్ అంటాం. ఎగ్జాంపుల్ రెంట్, డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ కూడా అంతే. ఇయర్ స్టార్టింగ్లో మనం ఏదైతే మెథడ్ ఫాలో అవ్వాలనుకున్నామో ఖచ్చితంగా ఇయర్ ఎండ్ అయ్యేంత వరకు అదే మెథడ్ని ఫాలో అవ్వాలి. ఏ మేనేజర్ ఉన్నా సరే, మేనేజ్మెంట్లో ఎవరు కూర్చున్నా సరే. సో మధ్యలో చేంజ్ చేయడానికి స్కోప్ ఉండదు. సో రెంట్ అండ్ డిప్రిషియేషన్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కమిటెడ్ కాస్ట్. తర్వాత సెకండ్ టైప్ డిస్క్రిషనరీ కాస్ట్ అంటారు, మేనేజర్ కాస్ట్ అంటారు, ఆర్ బడ్జెటెడ్ కాస్ట్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్. లెట్స్ సే నేను అడ్వర్టైజ్మెంట్ ఈ మంత్ ఎంత ఇంకర్ అవ్వాలి, నెక్స్ట్ మంత్ ఎంత ఇంకర్ అవ్వాలి, ఆ తర్వాత మంత్ అసలు ఇంకర్ అవ్వాలా వద్దా అన్నది నేను డిసైడ్ చేసుకోగలను. అంటే నేను కంట్రోల్ చేయగలను. కొత్త మేనేజర్ అయినా సరే, పాత మేనేజర్ అయినా సరే, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎంత ఇంకర్ అవ్వాలి అన్నది కంట్రోల్ చేయగలరు వాళ్ళు. స్టాఫ్కి శాలరీస్ ఎంత పే చేయాలన్నది కంట్రోల్ చేయగలరు. సో ఏవైతే మనకు మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటాయో వాటిని డిస్క్రిషనరీ కాస్ట్, మేనేజర్ కాస్ట్. దే కెన్ మేనేజ్, దే కెన్ కంట్రోల్, దే కెన్ మేనేజ్. మేనేజర్ కాస్ట్ ఆర్ బడ్జెటెడ్ కాస్ట్ అంటారు. ఏవైతే మేనేజర్ కంట్రోల్లో ఉండవో వాటిని కమిటెడ్ కాస్ట్ అంటారు. మేనేజ్మెంట్ కంట్రోల్లో ఉంటే డిస్క్రిషనరీ కాస్ట్, మేనేజ్మెంట్ కంట్రోల్లో లేకపోతే కమిటెడ్ కాస్ట్. సో దీస్ ఆర్ ద 2 different types ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. సో జస్ట్ ఇది కూడా ఒకసారి చదివేసేయండి. సో గైస్ ఐ థింక్ క్లియర్. సో కింద సింపుల్గా ఒక చార్ట్ ఉంటుంది, మీకు బేసిక్ ఎగ్జాంపుల్ అది.
సో నంబర్ ఆఫ్ యూనిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10,000, 25,000, 50,000. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా కాన్స్టాంట్గా ఉంది అనుకుంటే వీ కాల్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్, నేను టోటల్ వాల్యూ చెప్తున్నా, టోటల్ వాల్యూ. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతుందా సరే, టోటల్గా పేమెంట్ సేమ్ ఒకేలా ఉంది అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ పేమెంట్ ఒకేలా లేదనుకుంటే దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ కాస్ట్. మీరు ఫస్ట్ రెంట్ డిప్రిషియేషన్ చూడండి. 10,000 యూనిట్స్ దగ్గర 50,000, 25 అయినా సరే 50,000, 50,000 యూనిట్స్ అయినా సరే 55. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కానీ పేమెంట్స్ మాత్రం మారట్లేదు, కాన్స్టెంట్గా ఉంటున్నాయి. కాబట్టి రెండింటిని ఏమనొచ్చు మనము, ఫిక్స్డ్ కాస్ట్ అనొచ్చు. అది డిప్రిషియేషన్ రెంట్ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అవ్వలేదు. ఫిక్స్డ్ కాస్ట్లో డిప్రిషియేషన్ రెంట్ క్యారెక్టరిస్టిక్స్ కనిపిస్తున్నాయి మనకు, కాబట్టి ఆ రెండింటి ఫిక్స్డ్ కాస్ట్ అంటున్నాం. మనము నేమ్స్ని బట్టి అది ఫిక్స్డా వేరేలో చెప్పకూడదు, దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బట్టి. ఎలా చెప్తాం క్యారెక్టరిస్టిక్స్? 10,000 to 25, 25 to 50,000 యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా సరే టోటల్ కాస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, ఏం చేంజ్ అవ్వట్లేదు. దట్స్ వై దే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. ఇవి రెండు చూడండి, 10,000 యూనిట్స్ దగ్గర ఉన్నప్పుడు 16,000, 25 ఉన్నప్పుడు 40,000, 50,000 ఉన్నప్పుడు 80,000. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. లేబర్ కూడా చూడండి, 25, 62,500, 1,25,000. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ కాస్ట్ కూడా ప్రపోర్షనేట్గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని మనం ఏమనొచ్చు, వేరియబుల్ కాస్ట్. ఎందుకంటే మనం చూసుకున్న రూల్ ప్రకారం అదే కదా వేరియబుల్ కాస్ట్ ఇన్ఫర్మేషన్. వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చేంజెస్ ఎలా చేంజ్ అవుతుంది, డైరెక్ట్ రిలేషన్షిప్. థింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ వేరియబుల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియబుల్ కాస్ట్. అదే ఫిక్స్డ్ కాస్ట్ అయితే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అన్నది కాన్స్టాంట్గా ఉంటుంది, కాన్స్టాంట్. పర్ యూనిట్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఆల్వేస్ కాన్స్టెంట్ కదా, ఇవి రెండు ఇప్పుడు వేరియబుల్ కాస్ట్లే కదా. సార్ చూడండి, డైరెక్ట్ మెటీరియల్ వేరియబుల్ కాస్టే, డైరెక్ట్ లేబర్ వేరియబుల్ కాస్టే. పర్ యూనిట్ చూడండి కాన్స్టెంట్ ఉంటున్నాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినా తక్కువ ప్రొడ్యూస్ చేసినా 1.6, 1.6, 1.6, 2.5, 2.5, 2.5 ఏమీ చేంజ్ అవ్వట్లేదు. కానీ ఫిక్స్డ్ కాస్ట్ది చూడండి, బికాస్ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఏమవుతుంది, చేంజెస్, దట్ టు ఇండైరెక్ట్ రిలేషన్షిప్. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఏమో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కానీ ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ రెడ్యూస్ అవుతూ వస్తుంది. చెప్పాం కదా ఇన్వర్స్ రిలేషన్షిప్. 2.5, 1, 0.5. సో మీరు ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్ చూసినా, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ చూసినా, వేరియబుల్ కాస్ట్ ఇన్ టోటల్ చూసినా, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చూసినా ఖచ్చితంగా ఏదైనా కూడా మ్యాచ్ అవుతుంది ఆన్సర్. సో జస్ట్ ఒకసారి టేబుల్ని రివైజ్ చేసేయండి. రివైజ్ చేసి ఈరోజు చెప్పిన క్లాస్ అంతా ఒక్కసారి చూసుకోండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. ఒకసారి మొత్తం రివైజ్ చేయండి.
సో గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. స్టార్టింగ్ నుంచి చూసుకుంటాం ఒకసారి. విల్ వెయిట్ ఫర్ 2 more minutes. సో వన్స్ మనకు బేసిక్స్ కంప్లీట్ అవ్వగానే వీ కెన్ స్టార్ట్ పేపర్ 2 సెక్షన్ C. ఐ థింక్ లలిత మేడం కాల్ చేసి మెటీరియల్ తీసేసుకోండి మీరు, ఓకేనా? సో టుమారో క్లాస్లో ఒకసారి అన్ని రివైజ్ చేసి వచ్చేసాయి. సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి. మీరు మేడంతో ఏ మేడంతో అయితే మాట్లాడి జాయిన్ అయ్యారో ఆ మేడంతో మాట్లాడి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా? సో గైస్ క్లోజ్ చేయొచ్చా? ఐ థింక్ క్లియర్. సో గైస్ దిస్ ఇస్ ఫర్ ద డే. ఒకసారి ఇవన్నీ రివైజ్ చేసుకుని రండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ థింగ్స్ డిస్కస్ చేద్దాం. Meet in next class. Bye.